అట్లా అనుకుంటారు. కానీ ఒక సైకాలజిస్టు మెడికల్ పరిభాషలో ఏమంటాడంటే 14 రోజులు వరుసగా ఒక పని చేస్తే ఆ పని ఏమైందంట, అలవాటు అయిందంట. అదే ఒక నెల 2 నెలలు చేస్తే ఆ పని అంతా కూడా స్వభావంగా మారిపోయిందంట. మనం కూడా పొద్దున్నే 4 గంటలకు లేగలిగితే ప్రతిరోజు కూడా అలాగే లెగుస్తారు, అట్లా అలవాటు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. టైం అయిపోవచ్చింది, నేను లాస్ట్ కన్క్లూజన్లోకి వచ్చేసాను. 4వది ఏం చేయాలంటే మనం బాప్తిస్మం పొందాలి. రాకడ అనే రైలు బండి రాబోతూ ఉన్నది. ఆ రైలు బండి ఎక్కాలంటే మనకి టికెట్ కావాలి. ఆ టికెట్ ఈ భూమి మీద ఎక్కడా దొరకదు. ఎవరైతే తమ పాపాలను శాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో నీటిలో బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళే ఆ రాకడ అనే రైలు బండిలో ఎక్కడానికి అర్హులు. కాబట్టి ఈ బాప్తిస్మం కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేసాం, మన స్వభావాన్ని మార్చుకోవాలి. తర్వాత మనం నడిచే దారిలో ఉన్నటువంటి రాళ్ళు అనే శరీర క్రియలన్నింటినీ చంపేసుకోవాలి, కత్తిరించుకోవాలి. తర్వాత 3వది ఏం చేయాలంటే వాగ్దానాలను చేతపట్టుకొని మనం ప్రయాణించాలి. 4వది బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత గలతీ పత్రిక 5:22 రాయబడినట్లు ప్రేమ, సాత్వికము, దయాళత్వము, ఆశానిగ్రహము, దీర్ఘశాంతము, ఇన్ని మంచి ఫలాలను మనం చేతపట్టుకుని ఉంటే మన దేవుడు ఏం చేస్తాడంటే మన మంచి మార్గాన్ని నడిపిస్తారు. అయితే లాస్ట్గా యెషయా గ్రంథం 43:18 వాక్యాన్ని ఒకసారి చూడండి. నేను ముగించేస్తున్నాను, ఎందుకంటే 12 దగ్గర వచ్చేసింది. చెప్పండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అప్పుడే అది మొదలు. చాలండి. మనం ఏం చేయాలంటే నూతన సంతులను ప్రవేశించాలంటే మునుపు జరిగిపోయింది గతానంతటిని మర్చిపోయి పూర్వకాలంలో మనం చేసిన పాపాలు శాపాలు అన్నింటినీ కూడా మనం ప్రభువైన యేసుక్రీస్తు నామములో కడగబడి ఆయన రక్తంతో నీటి ద్వారా బాప్తిస్మం పొంది మనం ఏం చేయాలంటే వాటన్నింటినీ కూడా విడిచిపెట్టేసేసి నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తే ఆ నూతన సంవత్సరంలో మనకి కావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా మెండుగా దయచేస్తాడని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అటువంటి మేలులు ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ మెండుగా కలగాలని ప్రభు నామంలో అటువంటి కృప మీకు దయచేయను గాక. ఆమేన్.